పల్నాడు జిల్లా విటంరాజుపల్లిలో అర్ధరాత్రి దుండగులు బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు. మధ్యలో ఉన్న కొందరు దుండగులు ఈ అపచారానికి వడ్డినట్టుగా స్థానికులు తెలియజేశారు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుడిలో విగ్రహాలను ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సెంటర్ నుంచి అక్కడ టీ కొట్టు కాడ నుంచి ఇంటి ఊర్లోకి వెళ్ళడానికి ప్రయాణం వస్తుంటే పిచ్చికలపాల గ్రామస్తులు కుర్రోళ్ళు ఇద్దరు ఇట్లా నాగేశ్వర స్వామి బొమ్మ తీసుకొని రోడ్డు మీద పడేశారని చెప్పారు. దాంతో మేము కూడా నేను శ్రీనివాసరావు పోతే యాదవ శంకరరావు వచ్చాము. వచ్చేసరికి మేము రోడ్డు ఇక్కడికి వచ్చేసరికి బొమ్మ మొత్తం రోడ్డు మీద పడేసి చిందరబందరంగా పడి లారీలన్నీ తొక్కి చండాలంగా అయినాయి. తర్వాత అవన్నీ మేమే అవి మొత్తం తీసి గుట్ట వేసాము. ఆ తర్వాత అబ్బాయి ఏం జరిగింది ఏందని వాళ్ళని అడగటం జరిగితే వీళ్ళు మాకేం తెలియదని చెప్తూ పురాయించారు. కానీ ఆ కుర్రాళ్ళు ఇద్దరు మటుకు పిచ్చికలపాలెం గ్రామస్తులు ఇద్దరు మటుకు